ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ఈ వీడియో ద్వారా మీకు ఏంటంటే టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్స్, రూమ్స్ అన్నీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మన టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, సమావేశాలు కానీ, దర్శన టికెట్లలో జరిగిన మార్పులు కానీ నేను ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. అన్నీ మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు ఫస్ట్ రావడం జరుగుతుంది. నిన్న స్వామివారిని 84,797 మంది స్వామివారిని దర్శించుకున్నారండి. అలాగే 29,497 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. 3,98,00,000 హుండీ ఆదాయం రావడం జరిగింది. 31 కంపార్ట్మెంట్లో మనకి భక్తులు స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సర్వదర్శనానికి కానీ మనకి 18 గంటల నుంచి 24 గంటల వరకు టైం అనేది పడుతుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల ఏర్పాట్లు చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది మన టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి చెప్పే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. ఫస్ట్ ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన మొదటి గడప ఆర్జీ సేవా టికెట్స్ బుకింగ్కి ఎలక్ట్రానిక్ డిపో విధానంలో ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ ఆధార్ కార్డుని బేస్ చేసుకుని, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడిని బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్ విధానం అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ విధానం కంప్లీట్గా ఎలక్ట్రానిక్ డిపో విధానం ఉంటుంది. కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిపో విధానంలో ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ గేట్వేలో మనం పేమెంట్ చెల్లించి ఈ విధంగా మనకి ఏ సేవలో మనం సెలెక్ట్ అవుతామో ఆ సేవకు సంబంధించినవి మనం పేమెంట్ చేసుకొని ఆ మొదటి గడప నుంచి స్వామివారిని దగ్గరగా చూసుకునే భాగ్యం కలిగే టికెట్లు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసరికి ఆర్జీ సేవ టికెట్స్ కోటా ఫర్ అక్టోబర్ శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం అంటే సాహస దీపాలంకరణ అంటే డైరెక్ట్గా సేవలో పాల్గొనేది ఇవండి. ఇవి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి కళ్యాణము, బ్రహ్మోత్సవం, ఆజిత ఊంజల్ సేవ, సాహస దీపాలంకరణ సేవలండి. ఇవి మనం బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క టికెట్ 500 రూపాయలు ఉంటుంది. దాని ప్రకారం నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఏ టికెట్ ఏ సేవ ఎంత రేట్ ఉన్నదని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వర్చువల్ సేవా టికెట్స్ అండి. ఇవి వచ్చరికి ఏంటంటే 500 రూపాయల టికెట్స్. ఇవి వర్చువల్గా మనం ఏంటంటే మనం దర్శనంలో పార్టిసిపేట్ చేయము, కానీ ఆ సేవలో పార్టిసిపేట్ చేయము, కానీ ఆఫ్టర్ దర్శనం అనేది ఉంటుంది. ఇవి కూడా ఏంటంటే మనకి కళ్యాణోత్సవము, ఉంజుల సేవ, ఆజిత బ్రహ్మోత్సవము, సాహస దీపాలంకరణ. ఇవి ఈ టికెట్ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న 3 నెలల లోపల మనం ఏదో ఒక రోజున స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. ఇది మనకి 500 రూపాయల టికెట్స్ అంటారు. నెక్స్ట్ తిరుమల అంగప్రదర్శన టికెట్స్ ఫర్ అక్టోబర్ మంత్. ఇవసరికి ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తిరుమలలో మనకి అంగప్రదర్శన టికెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 750 టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు అనేది తీసుకోరు, ఉచిత టికెట్లు. ఇవి మనం బుక్ చేసుకుని స్వామి సన్నిధిలో బ్రహ్మముహూర్తాన్న అంగప్రదర్శన చేయొచ్చు. దానికి సంబంధించిన ఇవ్వండి. నెక్స్ట్ అకామిడేషన్, దర్శనం అకామిడేషన్ కోటా ఫర్ శ్రీవారి ట్రస్ట్. శ్రీవారి ట్రస్ట్కి 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇచ్చి మనం బ్రేక్ దర్శన టికెట్స్ తీసుకునే వాళ్ళ కోసం ఇది నోటిఫికేషన్ అండి. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు మనకి శ్రీవారి ట్రస్ట్ దర్శనం అండ్ అకామిడేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 10,000 అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది మీరు ట్రస్ట్కి డొనేట్ చేసి ఈ టికెట్స్ అనేవి, రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా
అంటే వయోవృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వాళ్ళ కోసం ప్రత్యేక దర్శనం అంటే ఇది ఉచిత దర్శనం. ఇది వచ్చరికి ఏంటంటే ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళని మనం సీనియర్ సిటిజన్స్ అని చెప్పి టీటీడీ దేవస్థానం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 60 సంవత్సరాలు కాదు, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే వికలాంగులు అంటే కుంటి, గుడ్డి, మోగాచముడు ఇటువంటి ఎవరున్నా సరే వాళ్ళు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే హార్ట్ అటాకు, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్, ఈ టైప్ ఆఫ్ దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, ఈ టైప్ వాళ్ళకి ఏంటంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని దర్శనం అనేది ఏర్పాటు చేసింది. వాళ్ళ కోసం ఏంటంటే ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ టికెట్స్ అనేది అక్టోబర్ నెలకు సంబంధించిన రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే అందరూ ఎక్కువగా ఎదురు చూస్తుంది స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ అనేది ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది అక్టోబర్ నెలకు సంబంధించి. కాబట్టి తమ ఆధార్ కార్డులతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని 300 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ అనేది ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ పై టికెట్స్ అంటే ముందు గడప టికెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్జీ సేవలు, కళ్యాణం, ముంజల్ సేవ, సాహసదేవకరణ ఈ టికెట్స్ అవ్వచ్చు, అంగప్రదర్శన టికెట్స్ అవ్వచ్చు, 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్స్ అవ్వచ్చు, లేకపోతే వయోవృద్ధులు, వికలాంగ టికెట్స్ అవ్వచ్చు. ఏ టికెట్స్ మీరు బుక్ చేసుకున్నా సరే ఈ అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు టికెట్స్ బుక్ చేసుకోకుండా, దర్శన టికెట్స్ బుక్ చేసుకోకుండా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే పద్మావతి అమ్మవారు, తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ మీకు ఒకసారి ఏంటంటే ఈ నెల 24వ తేదీ ఉదయం వదలటం జరుగుతుంది ఆగస్టు నెలకు సంబంధించి. అది కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఆగస్టు నెలకు సంబంధించిన ఆల్ దర్శనం టికెట్స్ కానీ ఆర్జీ సేవలు కానీ మనకి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది చూసుకోండి పద్మావతి అమ్మవారిది. అలాగే లోకల్ టెంపుల్ టికెట్స్ కూడా ఆగస్టు నెలకు సంబంధించిన లోకల్ టెంపుల్ టికెట్స్ ఈ నెల 25వ తేదీ ఉదయం వదలటం జరుగుతుంది. అలాగే శ్రీవారి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఇవి సప్తగిరి గో ప్రదర్శనశాల దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. టికెట్స్ ఆగస్టు నెలకు సంబంధించినవి ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్గా ఆగస్టు నెలకు సంబంధించిన హోమం టికెట్స్ అంటే హోమము పాల్గొని తర్వాత దర్శనం అనేది ఉంటుంది. ఆగస్టు నెలలో ఎవరైనా స్వామి దర్శనానికి ఇంకా టికెట్స్ లేవు, నేను ఆగస్టు నెలలో స్వామి దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ఏంటంటే మీకు మరింత సమాచారం తెలిసింది నేను అన్నప్పుడు ఏంటంటే వీడియోని లైక్ చేయండి. మీలాంటి భక్తులు ఎంతోమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము, వివరంగా చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశయ్య.